మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ గడ్డపై కాంగ్రెస్ దండయాత్ర ఈసారైన విజయాన్ని అందిస్తుందా? 3 పర్యాయాలు అపజయాన్ని అందుకున్న పార్టీ ఈసారైన విజయాన్ని సాధిస్తుందా? 4వ సారి ప్రయత్నం చేస్తున్న పార్టీకి ఈసారి అవకాశం మెరుగ్గా ఉన్నాయా? గెలిచి మంత్రులైన చరిత్రను ఈసారి కంటోన్మెంట్ లో తిరగరాయబోతున్నారా? 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 7 మార్లు కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన పార్టీకి ఈసారైన మంచి రోజులు వస్తాయా? 1983 నాటి నుంచి చరిత్రలో 2 సార్లు గెలిచిన, 2 సార్లు మంత్రి పదవులు అందుకున్న కంటోన్మెంట్ కు ఈసారి ఆ అదృష్టం వరిస్తుందా? గజనీ మహ్మద్ దండయాత్రలా సాగుతున్న కాంగ్రెస్ ప్రస్థానం ఈసారి మరలా ఆరంభ విజయం అందుతుందా? అసలు కంటోన్మెంట్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి దక్కిన విజయ అవకాశాలెన్ని? 3 పర్యాయాలుగా ఓటమి అందుకుంటూ వచ్చిన పార్టీని ఈసారి ప్రజానికం ఆదరిస్తారా? వాచ్ ఫోకస్ కాంగ్రెస్ దండయాత్ర నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కాంగ్రెస్ పార్టీకి గతనాడు కంటోన్మెంట్ కంచుకోట, గుర్తుపట్టని నాయకులు సైతం గెలిచిన చరిత్ర కంటోన్మెంట్ కి చెందగా అవకాశం దక్కిందంటూ వచ్చిన నేతలు ఇక్కడ పోటీ చేసి మంత్రి పదవిని సైతం అందుకుంటూ మరీ కొందరు జాతీయ స్థాయి పదవులను సైతం సొంతం చేసుకున్నారు. 15 సార్లు సాధారణ ఎన్నికలు, ఒకసారి ఉప ఎన్నిక జరిగిన చరిత్రలో 7 మార్లు విజయాన్ని అందుకుని పార్టీ చిరస్థాయిగా కంటోన్మెంట్ గడ్డపై నిలిచిపోతే 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి 2 మార్లు మాత్రమే విజయాన్ని అందుకోగా ఆ 2 సార్లు కూడా గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులు వరించాయి. మిగతా టైంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న విజయాన్ని అందుకోగా టీడీపీ పార్టీ మాత్రం 5 మార్లు విజయాన్ని అందుకుంది. 1994లో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎంట్రీ ఇవ్వగా నాడు రెబల్ గా సర్వే సత్యనారాయణ ఎంట్రీ కాస్త సాయన్న గెలుపుకు కారణమైంది. అనంతరం ఇక ఇదే మార్గంలో సాయన్న ఎదురులేని నేతగా ప్రయాణం సాగిస్తూ హ్యాట్రిక్లను సైతం అందుకోగా 2009లో మాత్రం ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ విజయాల విషయానికి వస్తే గత 3 పర్యాయాలుగా కూడా ఓటమిని అందుకుంటూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గెలిచే అవకాశం దక్కకపోగా కొత్త నేతలు రావడంతో పోటీ చేయడం, ఓటమి అనంతరం కనుమరుగైపై వెళ్లిపోవడం, మరలా ఎన్నికల సమయానికి సీటు కావాలంటూ రావడం సర్వసాధారణంగా మారిపోయింది. 1957 నుంచి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేగా గురుమూర్తి, రామారావు, మాంకమ్మ, నరసింహరావులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక అదే వరుసలో 1994లో సాయన్న ఎంట్రీ అనంతరం ఆయనే విజయం అందుకుంటూ రాగా మధ్యలో ఇండిపెండెంట్ గా కృష్ణ, జనతా పార్టీ నుంచి మత్స్యేంద్రరావు, టీడీపీ నుంచి ఒకమారు సర్వే సత్యనారాయణ సైతం గెలిచి ఎమ్మెల్యే పదవిని అందుకున్నారు. 2009లో అవకాశం అందుకున్న శంకర్రావు టీడీపీ అభ్యర్థి సాయన్నపై విజయాన్ని అందుకోగా వెంటనే మంత్రి పదవిని సైతం అందుకున్నారు. ఇక సజావుగా సాగుతున్న పార్టీలో 2014లో అభ్యర్థిగా గజ్జల కాంతంకు అవకాశం ఇవ్వడంతో మరలా ఓటమిని అందుకుంది. ఇక వచ్చిన వాళ్ళు కాస్త గెస్ట్ రూల్లో వచ్చారు, వెళ్లారు అన్న రకంగా పరిస్థితి మారగా 2018లో అభ్యర్థిని మార్చి సర్వే సత్యనారాయణకు అవకాశం కల్పించింది. సర్వే సైతం ఓటమిని అందుకోగా ఇక తిరుగు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సాయన్న ఎంట్రీ ఇచ్చి ముందుకు నడిపించగా సాయన్న మరణం అనంతరం 2023 డిసెంబర్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన గద్దె వెన్నెలపై లాస్యనంత విజయాన్ని అందుకుని మాకు తిరుగు లేదని నిరూపించారు. అప్పటి వరకు 3 పర్యాయాలు ఓటమిని అందుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి గెలుపు సవాల్గా మారడంతో పాటు పరువు సమస్యగా మారింది. 3 వరుస అపజయాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి తప్పక విజయాన్ని అందుకునే కార్యాచరణతో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలన్న ఆలోచనతో గెస్ట్ హౌస్ నేతలకు స్వస్తి పలికి శ్రీ గణేష్ కు అవకాశం కల్పించింది. శ్రీ గణేష్ తోనే విజయం సాధ్యమని బలంగా నమ్మిన పార్టీ అందుకోసం సర్వ అస్త్రాలను అందించగా అపజయాలను అందిన హ్యాట్రిక్ ను ఇక విజయంతో స్వస్తి పలికేందుకు సిద్ధమైంది. అందుకోసం నేతలంతా కష్టపడి పనిచేయడంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి సైతం ఈసారి గెలుపును సవాల్గా తీసుకున్నారు. ఈసారి గెలిస్తే కంటోన్మెంట్ లో ఇక జెండా పాతగలం అని పార్టీ పెద్దలు బలంగా నమ్ముతుండగా గతంలో గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే పదవి నుంచి మంత్రి పదవి వరకు వెళ్లిన అవకాశం ఉండగా ఈసారి గెలిపే ధ్యేయంగా సమిష్టిగా పనిచేయడం విశేషం. చరిత్రలో వరుస హ్యాట్రిక్ అపజయాన్ని అందుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందగా ఈసారి గెలుపుతో కంటోన్మెంట్ చరిత్రను మరలా
తిరగరాయాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా అందుకు తగ్గట్టుగా ఈసారి ఉప ఎన్నికల్లో కార్యాచరణతో సైతం సిద్ధమై పావులు కదపగా మరి చరిత్రను మార్చే విజయాన్ని ఈసారి కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అందుకుంటుందా లేక మరలా అపజయంతో యథారాజా తదాస్థితికి వెళ్లిపోతుందా అన్నది 100 మార్కుల ప్రశ్నే కాగా గెలిస్తే ఎమ్మెల్యేనే కాదా గత నాటిలా మంత్రి పదవిని సైతం అందుకునే అవకాశాలు భారీగానే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తుండగా మరి శ్రీ గణేష్ దండయాత్రకు ఈసారి ఫలితం ఏం రాబోతుంది అన్నది జూన్ 4వ తేదీన తేలిపోనుంది. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వార్డు అత్యధిక మెజార్టీని సాధించి రికార్డు సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందిత గెలుపులో ఆ వార్డు కీలకంగా మారింది. ఎన్నికల్లో సత్తా చాటి ఇది బీఆర్ఎస్ బలమని టీఎన్ శ్రీనివాస్ తన బలాన్ని చాటారు. మరి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అప్పటి సీన్ రిపీట్ అవుతుందా? అభ్యర్థుల గెలుపు ఎలా ఉన్నా రెండో వార్డు అదే ప్రభంజనాన్ని కొనసాగిస్తుందా? వార్డు నేతలంతా పార్టీ మారినా టీఎన్ శ్రీనివాస్ చేసిన ఒంటరి పోరాటం ఫలితాన్నిస్తుందా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ 2వ వార్డు బీఆర్ఎస్ కు పట్టున్న ప్రాంతం. దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన సేవలు నేటికి చిరస్మరణీయంగా నిలిచాయి. 2వ వార్డు అభివృద్ధిలో సాయన్న ప్రత్యేక చొరవ తీసుకుని వార్డు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల కొరకు సాయన్న చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే లాస్యానందితకు 2వ వార్డు నుంచి సుమారు 5700 పైచిలకు మెజార్టీని బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది. దీంతో వార్డు ఇన్ఛార్జ్ టీఎన్ శ్రీనివాస్ పనితనం మాటల్లో కాకుండా చేతల్లో చూపించగలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్లోనే అత్యధిక మెజార్టీ సాధించిన వార్డుగా 2వ వార్డు నిలిచింది. మెజార్టీ సాధించిన టీఎన్ శ్రీనివాస్ సైతం ప్రశంసలు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం 2వ వార్డుపైన దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ బలంగా ఉండడంతో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీలోకి మైనంపల్లి హనుమంతరావు పలుసార్లు ఆహ్వానించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్నపై ఉన్న అభిమానంతో టీఎన్ శ్రీనివాస్ పార్టీని వీడేందుకు అంతగా ఆసక్తి కనిపించలేదు. దీంతో 2వ వార్డులో సెకండ్ క్యాడర్ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టి వీలైనంతగా బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంది. గత ఎన్నికల్లో పనిచేసిన బీఆర్ఎస్ క్యాడర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు పనిచేసింది. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడిగా సాయన్న శిష్యులుగా కొనసాగిన టీఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఒంటరి పోరాటాన్ని కొనసాగించారు. టీఎన్ శ్రీనివాస్ ను సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పు తిప్పలు పెట్టారు. చివరకు పోలీస్ కేసులను సైతం పెట్టి బెదిరింపులకు పాల్పడడం చేశారు. తన వెంట ఉన్న క్యాడర్ తో పనిచేసుకుంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలిపే లక్ష్యంగా శ్రీనివాస్ పనిచేసుకుంటూ వచ్చారు. కేసులు పెట్టినా భయపెట్టినా సాయన్నపై ఉన్న అభిమానంతో నివేదిత గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేశారు. 2వ వార్డులో నివేదితకు 4000 మెజార్టీ అందిస్తామన్న ధీమాతో టీఎన్ శ్రీనివాస్ ఉన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో 2వ వార్డు హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో 2వ వార్డులో బీఆర్ఎస్ కు రావడం, కాంగ్రెస్ పార్టీ సైతం ఆచితూచి వ్యవహరించి బలమైన నాయకులను తమ వైపు మలుచుకోవడంలో విజయం సాధించి సీనియర్ నాయకుడు నరేష్, నయూం, ఆంజనేయులు, బిల్లా మహేందర్, జిలానీ, నాగరాజు శ్రీను, మంగళ రవి, దొబ్బా శ్రీను, డబుల్ బెడ్రూమ్ కమిటీ అధ్యక్షుడు బాలరాజ్, రఫీక్, తౌఫిక్ గఫార్, ముబిన్ ఇలా బలమైన నాయకులంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాడు బీఆర్ఎస్ కు పనిచేసిన వీరంతా నేడు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కొరకు పనిచేశారు. అత్యధిక మెజార్టీని 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్న ధీమాతో వారున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ బీఆర్ఎస్ కు దక్కగా ఉప ఎన్నిక విషయానికి వచ్చేసరికి ఎన్నో మార్పులు వచ్చాయి. టీఆర్ఎస్ లో నెలకొన్న ఆధిపత్య పోరుతో కొందరు అధికార పార్టీ వైపు నాయకులు పరుగులు తీశారు. మరికొందరు సాయన్నపై ఉన్న అభిమానంతో సాయన్న ద్వారా తమకు మేలు జరిగిందన్న విశ్వాసంతో సాయన్న కుమార్తె గెలుపు కొరకు బీఆర్ఎస్ లోనే ఉంటూ నివేదిత గెలిపే లక్ష్యంగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుత ఉప ఎన్నిక వరకు వార్డులో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందన్న ఉత్కంఠతో 2 పార్టీల నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ ను దెబ్బతీయన లక్ష్యంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై సామధాన దండోపాయ ప్రయోగాలు చేసిన సాయన్నపై ఉన్న అభిమానం వారిని కట్టిపడేసింది. ఎలాగైనా బీఆర్ఎస్ ను ఓడించాలన్న తపనతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులుండగా సాయన్న చేసిన అభివృద్ధి తమ గెలుపుకు నాంది పలుకుతుందన్న ధీమాతో టీఎన్ శ్రీనివాస్ ఉన్నారు. మరి ఎవరు పైచేయి సాధిస్తారు అనేది జూన్ 4న తేలనుంది. మరోసారి టీఎన్ శ్రీనివాస్ తన మార్కును బదిలీ చేసుకుంటారా లేక అధికార పార్టీ ముందు బోల్తా పడతారో వేచి చూడాలి.
ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. ప్రజాపాలన రావాలంటూ ఆశీర్వచనాలు అందించిన బిషప్ ఆయన. ఆ నేత ఎంపీగా, ఎమ్మెల్యేగా, చివరికి సీఎంగా పదవి అందుకోవడంలోనూ ఆయన ఆశీర్వచనాలే కీలకంగా మారిన వేళ ఇక తనకు ఆశీర్వచనాలు అందించిన అంతటి బిషప్ లేరన్న వార్తతో ఆయన కోరిన ఆ సీఎం కూర్చున్న ఎగిన రేవంత్ రెడ్డి నేరుగా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించడంతో పాటు ఆయన అందించిన ఆశీర్వచనాల విశిష్టత తెలియజేస్తూ ఘన నివాళులర్పించారు. తరలి వచ్చిన కంటోన్మెంట్ నేతలను పలకరిస్తూ మాజీ ఆర్చ్ బిషప్ తుమ్మా బాల అంతిమ సంస్కరణలో పాల్గొన్నారు. కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఇచ్చిన సందేశాన్ని, వారు చేసిన సేవలను మనం కొనియాడుతూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్దాం. సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ మోండా డివిజన్లోని సెయింట్ మేరీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన తుమ్మా బాల అంతిమ వీడ్కోల్లో పాల్గొన్నారు. ఆర్చ్ బిషప్గా ఎన్నో సేవలను అందించిన ఆయన గురువారం రోజున వరంగల్ కరుణాపురంలో కన్నుమూశారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజులుగా కరుణాపురంలోనే ఉంటుండగా గురువారం ఉదయం సమయంలో చివరి శ్వాసను విడిచారు. క్యాథలిక్ కమ్యూనిటీ ఆయన మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా చివరి చూపు కోసం సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. క్యాథలిక్లు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన మృతిపై సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులర్పించారు. 66 సంవత్సరాల వయసులో హైదరాబాద్ 10వ ఆర్చ్ బిషప్గా తుమ్మా బాల బాధ్యతలను అందుకోవడంతో పాటు ఎన్నో సేవలు అందించారు. మాజీ ఆర్చ్ బిషప్గా ఉన్న తుమ్మా బాలతో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలుండగా ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన చేత ప్రార్థనలు చేయించి ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటారు. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో కూడా పలుమార్లు ఆయన ఆశీర్వచనాలు అందుకున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలన రావాలంటూ గత ఎన్నికల ముందు ఆయన ఆశీర్వచనాలు అందించారంటూ ఓ మారు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ దగ్గరుండి రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలకడంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జంపన్న చెవిలో ముచ్చటించగా ఇక ముచ్చట్లు ముగిసిన అనంతరం తుమ్మా బాలేవ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఓమారు గుర్తు చేశారు. వ్యక్తిగతంగా వారితో 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను వారి దగ్గరకు వచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని వారి ప్రార్థన ద్వారా ఆనాటి గెలుపు కానీ 2023 జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా తెలంగాణ సమాజంలో ప్రజాపాలన ఉండాలి అని వారు ప్రార్థన చేసి ఆశీర్వదించి వారు ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రాకపై పూర్తి సమాచారం ఎవరికి అందించకపోగా ఎటువంటి హడావిడి లేకుండా ఆయన ఎంట్రీ కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన జంపనతో మాత్రం ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై చర్చిస్తూనే యువర్ ఆల్ వెల్కమ్, నీకు అపాయింట్మెంట్ కావాలంటూ క్లీన్ చిట్ ఇస్తూనే ఇక తనకి ఇన్నాళ్ళు ఆశీర్వచనాలు అందించిన ఆర్చ్ బిషప్ ఇక లేరన్న బాధతో నివాళులు అర్పించి వెనుదిరగడం విశేషం. కంటోన్మెంట్ 1వ వార్డు వాయునగర్ కమ్యూనిటీ హాల్లో డ్యాన్స్ సమ్మర్ క్యాంప్ ముగిసింది. గత 11 రోజులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేశ్వర రెడ్డి సహకారంతో నృత్య డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా డ్యాన్స్ పై శిక్షణ అందించారు. ముగింపు వేడుకల్లో మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు. చిన్నారులు అన్ని రంగాల్లో రాణించాలని మహేశ్వర రెడ్డి తెలిపారు. వేసవికాల సమయాన్ని వృధా చేయకుండా చిన్నారుల్లో ఆసక్తి పెరిగేలా సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని మహేశ్వర రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో శివగుప్తా, అబ్రహం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా 7వ వార్డు గాంధీ కమ్యూనిటీ హాల్ డంపింగ్ యార్డుగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు, శ్రీ గణేష్ల సహకారంతో గాంధీ కమ్యూనిటీ హాల్కు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు రంగా రవీంద్ర గుప్తా చెప్పారు. సంబంధిత సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డంపింగ్ యార్డును తొలగించి గాంధీ కమ్యూనిటీ హాల్లో శుభకార్యాలు జరుపుకునేలా పునర్నిర్మాణం చేసేందుకు పోరాటం చేయనున్నట్లు రంగా రవీంద్ర గుప్తా చెప్పారు. శుక్రవారం తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాల్ను సందర్శించారు. గత బోర్డు సభ్యులు స్వలాభం కొరకు డంపింగ్ యార్డుగా మార్చారని రవీంద్ర గుప్తా ఆరోపించారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో నివసించేవారు రోగాల బారిన పడుతున్నారని, బోర్డు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గాంధీ కమ్యూనిటీ హాల్లో శుభకార్యాలు జరిగేలా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని రవీంద్ర గుప్తా కోరారు. గాంధీ కమ్యూనిటీ హాల్లో డంపింగ్ యార్డును తొలగించే వరకు పోరాటం చేసేందుకు సిద్ధమవున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో జార్జ్, రాజ్ కుమార్, సురేష్, రాజు శర్మ, వినోద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ గాంధీ కమిటీ హాల్ అనేది పేద ప్రజలు శుభకార్యాలు చేసుకునే మరియు పెళ్లిళ్ళు చేసుకునే ఒక గొప్ప కట్టడం ఇది. ఈ కట్టడం ఈరోజు ఇలా దీనావస్థలో ఇలా చెత్త చెదరంగా మారడానికి కారణం గత పాలకులే, గత బోర్డు మెంబర్లే. వాళ్ళ
పరిపాలన వాళ్ళ టైంలోనే ఇలా జరగడం చాలా బాధాకరం. ఏ రోజు కూడా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా, శ్రద్ధ లేకుండా ప్రజలకు దూరం చేసిన వాళ్ళ తప్పిదాలు చాలా పొరపాటు. కంటోన్మెంట్ నేతలంతా ఇందిరా పార్క్ బాట పట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మోండా డివిజన్ నుంచి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తన అనుచర వర్గంతో కలిసి ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ నాయకులను కాపాడేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో వారు విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో కంటోన్మెంట్కు చెందిన సీనియర్ నాయకులు అశోక్ కుమార్, పెద్ది అనిల్, చిన్నవీరయ్య, సత్యనారాయణ, నగేష్, నాగేందర్, నర్సింగ్, భూలక్ష్మి, లావణ్య, మమత, ప్రతాప్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కూడా మన కార్యకర్తలు పూర్తిగా నిమగ్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా సహాయం కావాలని అడిగితే చాలు తన వంతుగా సహాయాన్ని అందిస్తూ కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సిద్దిమేటకు చెందిన లింగయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించి 54,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించేందుకు పెద్దల నరసింహ కృషి చేశారు. అనారోగ్యానికి గురైన లింగయ్య పెద్దల నరసింహను ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ఆయనకు మంజూరైన చెక్కును అందజేయడం పట్ల లబ్ధిదారుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎండాకాలం నీటి కష్టాలు మొదలైన వేళ ఇక ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించే పనిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్లో బాపూజీ నగర్ నీటి కష్టాలు మొదలు కావడంతో ఇక తన హయాంలో వేసిన బోరు పనిచేయడం లేదంటూ బస్తీవాసులు అందించిన ఫిర్యాదుతో బోర్డు మాజీ వీపీ జంపన రంగంలోకి దిగారు. కంటోన్మెంట్లో 3 రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా జరుగుతుండగా ప్రస్తుతం బోర్వెల్ కూడా పనిచేయని స్థితిలో ఉండడంతో వెంటనే కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నీటి కష్టాలతో బాపూజీ నగర్ వాసులు ఇబ్బంది ఎదుర్కొంటారని, వెంటనే పాడైన బోర్వెల్కు మరమ్మతులు నిర్వహించాలంటూ జంపన కోరగా వెంటనే స్పందించిన అధికారులు 24 గంటల్లో బోర్వెల్కు మరమ్మతులు నిర్వహించి బోర్ నీటి సరఫరాను ప్రారంభించగా వెంటనే అధికారులు స్పీడ్గా స్పందించడంతో బోర్డు సీఓ మధుకర్ నాయక్తో పాటు వాటర్ వర్క్స్ అధికారులకు జంపన్న కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులను స్థానిక నాయకులు అజిత్ కళ్యాణ్, కిరణ్ సింగ్, శ్రీకాంత్, మల్లేష్, లక్ష్మణ్, కొమరయ్య, రామారావు, జగన్నాథన్, పనంతో పాటు పలువురితో కలిసి జంపన్న పరిశీలించారు. 2వ వార్డు హాకీ గ్రౌండ్ వద్ద ఉన్న ఆ దర్గా అత్యంత ప్రసిద్ధిగాంచింది. సంవత్సరంలో ఒక రోజు జరిగే ఉరుసు వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తుంటారు. వార్డు ప్రజలు సైతం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. 2వ వార్డు హజరత్ గరీబ్ షా దాతా రహదర్గ్ ఉరుసు వేడుకలు సందడిగా కొనసాగాయి. నిర్వాహకులు జాఫర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీల అతీతంగా నాయకులు సైతం ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు. అతిథిగా హాజరైన వారిని నిర్వాహకులు మజ్జూబాయ్ ఘనంగా సత్కరించారు. ఉరుసు వేడుకలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ బాబ్బాయ్, సయ్యద్ నజర్, జాఫర్, ముజాఫర్, నరేష్, రఫీక్, అహ్మద్, తౌఫిక్ చాంద్, ఫడోన్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడలో డ్రైనేజీ సమస్య నెలకొంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి సంబంధిత సమస్యను కాకాగూడ వాసులు తీసుకెళ్లారు. కాకాగూడ డ్రైనేజీ ప్రాంతాన్ని సందర్శించిన సతీష్ కుమార్ గుప్తా వివరాలు సేకరించారు. సంబంధిత సమస్యను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కాకాగూడ పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలతో పాటు బోర్ల సమస్యలు నెలకొన్నాయి. తన దృష్టికి వచ్చిన సమస్యలను బోర్డు సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల్లో నూతన ఉత్తేజన నెలకొంది. వార్డులో సమస్య ఉందని తెలిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమై సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. 2వ వార్డు అర్జున్ నగర్ లో డ్రైనేజీ సమస్య నెలకొంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లం మహేందర్, అప్పల నగేష్ యాదవ్, నాగరాజు, దర్గారవి, ధర్మేందర్, వెంకట్ తదితరుల దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ నెలకొన్న ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం బోర్డు సీఓ మధుకర్ నాయక్ను వార్డు కాంగ్రెస్ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఇంజనీర్ ఫణికుమార్ కు బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. కంటోన్మెంట్ 7వ వార్డులో నెలకొన్న సమస్యలపై బోర్డు మాజీ సభ్యుడు పారిసెన్ని శ్యామ్ కుమార్ టీం సభ్యులు అప్రమత్తమయ్యారు.
ఎన్నికలు ముగియడంతో తమ నేత ఆదేశాలతో వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంబంధిత సమస్యలను బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఏరోవాడ్ పెరుమాల్ హాల్స్ లో డ్రైనేజీ సమస్య, వీధి దీపాల సమస్య నెలకొంది. సంబంధిత సమస్యను శ్యాంకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బోర్డు సిబ్బంది శుక్రవారం మరమ్మతులు నిర్వహించారు. పెద్ద గమ్మాలలో డ్రైనేజీ సమస్య నెలకొంది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతుండటంతో శ్యాంకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు సిబ్బంది సహకారంతో మ్యాన్ హోల్స్ పనులు ప్రారంభించారు. ప్యారెడ్ గ్రౌండ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. జూన్ 2వ తేదీన అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుండగా సిఎస్ శాంతకుమారితో పాటు డీజీపీ రవీంద్ర గుప్తా నేడు ప్యారెడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్యారెడ్ గ్రౌండ్లో జరుగుతున్న రిహార్సల్ను పరిశీలించడంతో పాటు పలు సలహాలు, సూచనలు అధికారులకు అందించారు. పోలీస్ ప్యారెడ్తో పాటు జరుగుతున్న విన్యాసాలు, జాతీయ పతాకం ఎగరవేత ఏర్పాటుతో పాటు జయ జయ హే తెలంగాణ గీతం ఆవిష్కరణ కోసం చేస్తున్న ఏర్పాట్లను ఎల్ఈడీ స్క్రీన్ల ప్రదర్శన సిఎస్ శాంతకుమారి పరిశీలించారు. గన్ పార్క్ లో అమరవీరుల నివాళుల అనంతరం ప్యారెడ్ గ్రౌండ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు శాంతకుమారి తెలియజేశారు. కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, ఆ తర్వాత మన మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితో కూడా ఒక మంచి వాక్ ఫాస్ట్ జరుగుతుంది. చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన 2వ తేదీ నాడు ఈవినింగ్ 7 o'clockకి ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే పబ్లిక్కి మాత్రం మేము ట్యాంక్ బండ్ ఫస్ట్ ఈవినింగ్, సెకండ్ ఈవినింగ్ 5 o'clock, బోత్ డేస్ 5 o'clock నుంచి ఉంటుంది. సికింద్రాబాద్ చిలకలగూడలో శాడిస్ట్ గా మారిన ఓ రౌడీ షీటర్తో పాటు మరో 5 టీం సభ్యులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలో బైక్ పై సంచరిస్తూ యువత టీంగా కనిపిస్తే వారిని చితకబాది సెల్ ఫోన్, నగదు లాక్కెళ్లడంతో పాటు పలుసార్లు ఇదే రకంగా గొడవలు చేసి వారితో క్షమాపణ చెప్పించుకున్న వీడియోలను రీల్స్ గా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. ఈ నెల 28వ తేదీన మహమ్మద్గూడలో ఓ యువతితో 3 మిత్రులు ఇంటి ముందు మాట్లాడుతుండగా వారిని బెదిరించి చితగొట్టడంతో పాటు వెంటాడి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్, నగదును లాక్కెళ్లారు. ఆసుపత్రి పాలైన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు రౌడీ షీటర్ రహీంతో పాటు మరో 5 యువకులతో 2 మైనర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి సెల్ ఫోన్లో పలు చోట్ల దాడి దృశ్యాలతో పాటు క్షమాపణ చెప్పించుకున్న వీడియోలతో పాటు కత్తులతో విన్యాసాలు చేసే వీడియోలు చూసి షాకైన పోలీసులు వారి వద్ద నుంచి 2 డ్రాగర్లతో పాటు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసి అటువంటి వీడియోలు ఇతని దగ్గర ఉండడం ఒక రకమైన వైపరీత్యంతో ఇతను బిహేవ్ చేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియోలతో సహా గతంలో చేసిన 302 మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్తో సహా మనం ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.